ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ శివబాబా వాణి. తేదీ 22/2/2022, పూర్వ తేదీ 2/10/2022. అత్యుత్తమ తపస్సు. మొదటి పాఠాన్ని పూర్తిగా తెలియచేసి జీవితాన్ని ప్రాక్టికల్గా మార్చుకోవడానికి ఏకాంతంలో తమ జమా ఖాతాను పరిశీలించుకోవడానికి శిక్షణ ఇచ్చే సుప్రీం గురువు శివ్ బాబా ఇలా చెప్తున్నారు. ఈరోజు బాప్ దాదా తమ తపస్వి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి తండ్రి పైన అత్యంత స్నేహము, ప్రేమ ఉన్నది. తండ్రికి కూడా పిల్లలు ప్రతి ఒక్కరిపైన ప్రేమ ఉంది. ఎందుకంటే పిల్లలే తండ్రి యొక్క పేరును నిలబెడతారు. ఈరోజు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి తన అత్యంత స్నేహపూర్వక గారాబా పిల్లలను కలవడానికి వచ్చారు. ఎవరికైనా ఏదైనా కష్టము ఉందా అని తండ్రి అడిగినట్లయితే పిల్లలు ఎవరో ఒకరు అతిపెద్ద జాబితాను తండ్రి ముందు ఉంచుతారు. బాబా, మాకు ఇలాంటి కష్టము ఉన్నది, ఇలా జరిగితే బాగుండేది, అలా జరిగితే బాగుండేది అని తెలియచేస్తారు. దానికి బదులుగా బాబా ఏమి సమాధానం చెబుతారు? మీరు సుఖదాత తండ్రి యొక్క సంతానం కదా. అలాంటి సుఖదాత సంతానం అయినప్పుడు దుఃఖం యొక్క అలలు మీ దగ్గరికి రాకూడదు. మీ స్వధర్మం ఏమిటి? శాంతి. పిల్లల నోటి నుంచి ప్రతిరోజు 10 మార్లు అయినా ఓం శాంతి అని ఉచ్చరిస్తారు. కానీ దాని అర్థము చేసుకున్నారా? నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, దీనిని పిల్లలు ప్రతి ఒక్కరూ ధారణ చేశారా? నా తండ్రి శాంతి సాగరులు అనే దానిని పిల్లలు ధారణ చేశారా? ఇలాంటి స్వమానాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ ధారణ చేసి ఉంటే పరిస్థితి ఏదైనా అది పెద్దదిగా కనిపించదు. తండ్రి ఇక్కడ టీచర్గా వచ్చి చదివిస్తున్నారు. అలాగే పిల్లలకు కూడా టైటిల్ని ఇస్తున్నారు. మాస్టర్ టీచర్గా సంబోధిస్తున్నారు. టీచర్ యొక్క పని ఏమిటి? చదివించడము. దానికంటే ముందు చదువుతారు. ఆ తర్వాత ప్రాక్టికల్ పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. ఆ తర్వాతనే పిల్లలను చదివిస్తారు. ఇలాంటి టీచర్లుగా మీరు మారారా? లౌకిక ప్రపంచంలోని టీచర్కు 1వ లేదా 2వ తరగతి పేపరు రాయమని చెబితే వారికి కష్టం అనిపిస్తుందా? అనిపించదు కదా. కానీ అదే తరగతి చదువుతున్న పిల్లలు ఆ పరీక్షను రాయమని చెబితే వారికి ఎంతటి కష్టం కలుగుతుంది? మీరు ఇప్పుడు టీచర్లుగా మారారా? లేదా ఇంకా 1వ తరగతిలోనే కూర్చున్నారా? ఒకవేళ మీరు పరీక్షకు భయపడుతున్నట్లయితే మీరు మొదటి క్లాసులోనే కూర్చున్నట్లుగా అర్థం చేసుకోండి. నేను మొదటి తరగతిలోనే ఉన్నానా అని ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలించుకోవాలి. శారీరక సంబంధమైన పరీక్షలు వచ్చినప్పుడు భయపడుతున్నారా? ఎక్కడి నుండైనా ఏ వ్యక్తి లేదా వస్తువు ద్వారా పరీక్ష వచ్చినప్పుడు భయపడుతున్నారా? తండ్రిపై నిశ్చయానికి సంబంధించిన పరీక్ష వచ్చినప్పుడు కూడా ఆందోళన చెందుతున్నారా? ఒకవేళ ఆందోళన చెందుతున్నట్లయితే మీరు 1వ తరగతి పిల్లలుగానే భావించాలి. మేము చాలా పాతవాళ్ళమని చెప్పుకోవచ్చు, కానీ మీరు పాతవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్నే గుర్తుంచుకోకూడదు. అలాంటప్పుడు ఈ పాత జ్ఞానులపైన ఎందుకు మక్కువ ఉంచుతారు? ఒకవేళ మొదటి క్లాసు పరీక్ష కూడా రాయలేకపోతే వారిని ఎవరు కూడా పాతవారిగా పరిగణించరు. ఎవరు కూడా పాతవారు కాదు. నేను ఆత్మ అనేది మొదటి తరగతి. లౌకిక చదువును మొదట చదవడానికి వెళ్ళినప్పుడు ఆ చదువు టీచరుకు సులభంగా ఉంటుంది. కానీ ఆ చదివే పిల్లవాడికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ అదే పిల్లవాడు పెద్దవాడై పై తరగతికి వెళ్ళినప్పుడు కింది తరగతి చదువు చాలా సులభంగా అనిపిస్తుంది. ఇక్కడ 1వ తరగతి అంటే నేను ఆత్మను, అలాగే చివరి తరగతి అంటే కూడా నేను ఆత్మనే. ఇప్పుడు మీరు మొదటి తరగతిలో ఉన్నారా లేదా చివరి తరగతిలో ఉన్నారా? ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలించుకోవాలి. తాము ఏ క్లాసులో ఉన్నారో చూసుకోవాలి. మీ అందరి ముఖాలను చూస్తున్నట్లయితే మీరందరూ ఇంకా మొదటి తరగతిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొదటి తరగతిలో ఉన్నట్లుగా ఎలా తెలుసుకోవాలి? నేను, నాది, నా పిల్లలు, నా కుటుంబం అన్నీ నాదే అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు కదా. ఈ లౌకిక ప్రపంచంలోని దానిని నాది నాది అని అంటున్నట్లయితే మీరు మొదటి తరగతిలోనే ఉన్నట్లు.
వారు 20 సంవత్సరాల పాతవాళ్ళైనా 50 సంవత్సరాల పాతవాళ్ళైనా లేదా లౌకిక ప్రపంచంలోని వారైనా కూడా సరే, అందరూ ఒకసారి పరిశీలించుకోవాలి. వేరే తరగతిలోకి వెళ్ళాలా లేదా అదే తరగతిలో ఉండాలా? ఒకవేళ ఇదే తరగతిపై మీ మనస్సు లగ్నమైనట్లయితే ఆ తర్వాతి తరగతిలో పదవి లభించదు. నేను పెద్ద ఉద్యోగాన్ని సాధించాలి, పెద్ద పదవిని పొందాలి అని ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఆలోచిస్తారు. నేను ప్రధానమంత్రిని అవ్వాలి, ఇంజనీర్గా అవ్వాలి, న్యాయవాదిగా అవ్వాలి అనే కలలు కూడా కంటూ ఉంటారు. కానీ ప్రాక్టికల్ సమయం వచ్చినప్పుడు కలలు కనడం సులభమే, కానీ అవి సాకారము కావాలంటే ప్రాక్టికల్గా నడవాలి. జ్ఞానములోకి రావడము, 10 సంవత్సరాల పాతవారిగా మారటము చాలా సులభము, కానీ ప్రాక్టికల్గా చేసి చూపించడము, ఇందులోనే శ్రమ ఉంది. తండ్రికి ఏమి కావాలి? ఏమీ అవసరం లేదు. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేయాలని, పట్టుదలగా ఉండాలని, శ్రమించాలని కోరుకుంటారు. నేను జీవితంలో ఏమి సంపాదించాను అని పిల్లలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎంత సంపాదించాను, ఎంత కోల్పోయాను? ఎందుకంటే తండ్రి వద్ద ఉన్న మీ ఖాతా అంటే ఈశ్వరీయ ఖాతా ఖాళీగానే ఉంది. మేము 10 బంగ్లాలు సంపాదించాము, 10 కార్లు కొనుగోలు చేశాము, వాహనాలు తయారు చేశాము, ఇన్ని కంపెనీలు స్థాపన చేశాము అని మీరు చెప్పినట్లయితే వీటన్నిటికీ తండ్రి దృష్టిలో ఎలాంటి విలువ లేదు. పుణ్యం ఎంత సంపాదించారు, తండ్రిని ఎంత స్మృతి చేశారు, సత్కర్మల మీద ఎంత నడిచారు, ఎంత ఆత్మిక సంపాదన చేశారు, శ్రీమతాన్ని ఎంతగా అనుసరించారు. ఈ రిజిస్టర్ను పిల్లలు ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. దేవతగా మారిన తర్వాత తీసుకునే స్వభావం గల కర్తవ్యాన్ని చేయకూడదు. స్వమానంతో జీవించండి, స్వాభిమానంతో జీవించండి, స్వమానధారులుగా మారండి. ఇప్పుడు పరిశీలించుకోండి. తండ్రి దాత కదా, మీరు ఎవరి సంతానము? దాత యొక్క సంతానము. అయితే మీరేమయ్యారు? మాస్టర్ దాత అయ్యారు. అయితే ఏమి చేయాలి? దాతలుగా మారాలి. పిల్లలు ప్రతి ఒక్కరూ తప్పకుండా తమను తాము పరిశీలించుకోవాలి. ఎందుకంటే కలిసి నడవాలంటే ముందు తండ్రిలా అవ్వాలి. రాజధానిలోకి వస్తున్నారు కదా, మీరే ఈ ప్రపంచంలో సుఖము శాంతి యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. కానీ ఎక్కడ చిక్కుకుపోయారు? మరో 2 అడుగుల దూరంలో అంతా జలమయమే ఉన్నది. తండ్రి సూచిస్తున్నారు, చింతలోనే సమయం గడిచిపోతే చింతన ఎప్పుడు చేస్తారు? బ్రహ్మబాబా లాగా మారండి. ఎందుకంటే బ్రహ్మబాబా రాజ్యంలోకి వెళ్ళాలి. మీరు ఆత్మగా భావించండి. ఎందుకంటే తండ్రి స్థలమైన పరంధామానికి, మన స్వగృహానికి వెళ్ళాలి. మీరు ఆత్మగా భావించండి. ఎందుకంటే పరమాత్మ వద్దకు వెళ్ళాలి. మీరు దేవతలుగా భావించండి. ఎందుకంటే దేవభూమిలోకి వెళ్ళాలి. స్వమానం నుంచి కిందికి వెళ్ళకండి. ఎందుకంటే స్వమానధారులుగా అవ్వాలి. అత్యుత్తమమైన తపస్సు మౌనము. మీ మౌనము ఎంత ఉన్నదో పరిశీలించుకోండి. మీరు రోజంతా మాట్లాడుతూ ఉన్నట్లయితే అంతరంగ గుహలోకి ఎప్పుడు వెళతారు? మనసు యొక్క మౌనము, వాక్కు యొక్క మౌనము, ఈ 2 అవసరము. శరీరము అలసిపోయినప్పుడు ఏమి చేస్తారు? గాఢ నిద్రలోకి వెళతారు కదా, నిద్రిస్తారు. ఆ తర్వాత శక్తి లభిస్తుంది, బలం వస్తుంది, మళ్ళీ లేస్తారు. ఈ శరీరానికి ఆహారాన్ని అందించినట్లుగానే మనసుకు కూడా అందించాలి. మనసు యొక్క మౌనము, మాటల యొక్క మౌనము, ఇవే తపస్సు యొక్క లక్షణాలు. మీరు మౌనంగా ఉన్నట్లయితే ఇంటిలోని కలహాలు, కల్లోలాలు సమాప్తమైపోతాయి. మౌనంలో ఎంతటి శక్తి ఉంది పరిశీలించాలా? బాబా సాక్షాత్కారం చేయించండి అని అందరూ అంటూ ఉంటారు. అలాంటప్పుడు బాబా తెలియచేస్తున్నారు, మీరు 2 రోజులు మౌనంగా ఉండండి, ఏమీ మాట్లాడకండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఏమి జరిగినా, మాటల తుఫాన్లు ఎన్ని వచ్చినా సైన్స్ యొక్క సాధనాల నుంచి దూరంగా ఉండండి. కేవలము మౌనంగా ఉండండి. అంతరంగంలోని గుహలో ఆసీనులు కండి. ఏమీ ఆలోచించకండి, దేనిని చూడకండి, ఏమీ మాట్లాడకండి. అప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో చూడండి. అప్పుడు బాబా ఏమేమి చూపిస్తారో చూడండి. ముందుగా మీ బుద్ధి యొక్క లైను పూర్తిగా స్పష్టంగా ఉండాలి. ఇదే అంతిమ సమయం యొక్క స్థితి.
ఒకరినొకరు కలుసుకోవడానికి సైన్స్ సాధనాలు ఉండవు, అలాగే సైన్స్ సాధనాలు పనిచేయవు. అలాంటప్పుడు కేవలము మనసు యొక్క టెలిఫోన్ మాత్రమే పనిచేస్తుంది. అది ఎప్పుడు పనిచేస్తుంది? మీరు మనసు ద్వారా మౌనంగా ఉన్నప్పుడు, మాటల ద్వారా మౌనంగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. మీరు కూర్చున్నప్పుడు హృదయంలో ఒకే తండ్రి కనిపించినప్పుడు అలాంటి స్థితి వస్తుంది. కూర్చున్న చోటే మీరు సుఖ సాగరంలో మునక వేస్తూ ఉంటారు. అప్పుడు మీకు అలాంటి స్థితి వస్తుంది. అక్కడ ఎలాంటి చింత ఉండదు, భయము ఉండదు, నిశ్చింత స్థితి ఉంటుంది. మంచిది పిల్లలు, ఇప్పుడు బ్రహ్మబాబాతో కలిసి నడవాలి కదా. తండ్రి ఉన్నారు, బ్రహ్మబాబా అందరి హృదయాలను గెలుచుకునే కన్నయ్య. కృష్ణుని వెనక గోపికలందరూ మైమరిచి ఉండేవారని అంటూ ఉంటారు కదా. అది ఈ సమయమే. మళ్ళీ కలుద్దాం. పిల్లలందరి తరఫున బాబ్ దాదాకు ఒక అందమైన పుష్పగుచ్చాన్ని సమర్పించారు. ఇది చాలా మంచిది తీసుకువచ్చారు. ఇది చైతన్యమైన పుష్పగుచ్చము. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా చెల్లాచెదురుగా ఉన్నారు. ఇలాగే ఒకటిగా ఉండి ఐకమత్యంతో నడిస్తే ఈరోజు మీ దగ్గర పిల్లలు కూర్చోవడానికి స్థలము కూడా లభించేది కాదు. ఇంతకు 100 రెట్లు పెద్దగా ఉండేది. ఇక్కడ శక్తి స్వరూపులు నిద్రావస్థలో ఉన్నారు. వారిని మేల్కొలపండి. తండ్రి వీటిని స్వీకరించారు. ఇప్పుడు మీరు కూడా స్వీకరించండి. ఇక్కడికి మొదట వచ్చారు కదా, ఇక వెనుకకి వెళ్ళకూడదు. మొదటి వరుసలోనే ఉండాలి, సరేనా? మరోసారికి మీ వాగ్దానము పక్కానా లేదా కచ్చానా? పక్కా. మరోసారి తండ్రి ఫలితాన్ని చూస్తారు. సరే, ఇప్పుడు నిద్ర లేపే పని చేయాలి. ఇప్పుడు మనము ఎవరి ఇంటికి వెళ్తున్నామో చూడకూడదు. ఇంకా దేహాభిమానాన్ని దాటి పైకి రాలేదు. జాతి భేదభావాలను కూడా దాటి పైకి రాలేదు. మనసు విప్పి ఆహ్వానం ఇవ్వండి, సరేనా? ఇక్కడి నుంచి పైకి ఎదిగితేనే బాబా హృదయము సంతోషిస్తుంది. ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు, కానీ సమయం చాలా తక్కువగా ఉంది. మీరు శ్రమ చేస్తున్నప్పటికీ ఎక్కడైతే శ్రమ చేయాలో అక్కడ చేయడం లేదు. పరిశీలించుకోండి, మీకే తెలుస్తుంది. తెలుసు కదా, సంకల్పాలలో ఐక్యత లేదు. మొదటి పొరపాటు ఇక్కడే జరుగుతోంది. ఆహ్వానం ఇవ్వడంలో ఎలాంటి సంకోచం కనిపించలేదు. కానీ ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమము లేదా పెద్ద ప్రోగ్రాం ఉంటే మీరు ఏమంటారు? అందరూ విచ్చేయండి, కలుద్దాం. ఇది అమూల్యమైన సమయము, మళ్ళీ తిరిగి రాదు. ఎవరికి వారే వస్తారని చూడకూడదు. మీరు ప్రేమతో పిలవాలి, సరేనా? మీరు శ్రమ బాగానే చేశారు, కానీ బాబా ఇంకా మంచిగా అవ్వాలని కోరుతున్నారు. సమయం పూర్తి కావడానికి ముందే త్వరగా మీరు పూర్తి చేయాలి. మరోసారి దృఢమైన సంకల్పం చేయండి, సరేనా? మంచిది. తండ్రి స్వీకరించారు. ఓం నమ శివాయ. వరదానము: ప్యూరిటీకి పర్సనాలిటీ భవ. సన్యాసుల ముందు మనుషులు ఎందుకు తల వంచుతారు? పవిత్రత కారణంగా. సన్యాసుల పవిత్రత రజోప్రధానమైనది. దేవీ దేవతల జడ చిత్రాల ముందు వెళ్ళి అందరూ నమస్కరిస్తారు. ఎందుకంటే దేవీ దేవతలది సతోప్రధానమైన పవిత్రత. పవిత్రతనే వ్యక్తిత్వము. ఎంత ఎక్కువ పవిత్రత ఉంటే ఆ పవిత్రత యొక్క వ్యక్తిత్వం అందరినీ శిరస్సు వంచేలా చేస్తుంది. ఇప్పుడు సేవ కోసం శ్రమించాలి, ధనాన్ని ఖర్చు చేయాలి. ఆ తర్వాత ఈ రెండింటి పనిని పవిత్రమైన వ్యక్తిత్వమే చేస్తుంది. ఓం నమ శివాయ.